పశ్చిమ బెంగాల్లో ఈడీ దర్యాప్తును అడ్డుకోవడంపై మమతా సర్కార్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఈడీ దర్యాప్తును అడ్డుకోవడం తీవ్రమైన అంశమని పేర్కొంది. బెంగాల్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ సర్కార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తీవ్ర ఆరోపణలు చేసింది. పోలీసులతో మమత కుమ్మక్కై సాక్ష్యాలను దొంగిలించారని తెలిపింది. ఐపాక్ కార్యాలయంపై దాడి చేసినప్పుడు బెంగాల్ పోలీసులు దర్యాప్తు బృందానికి సహకరించకుండా మమత ప్రభుత్వానికి సహాయం చేసిందని పేర్కొంది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఐపాక్ కార్యాలయంపై దాడి సమయంలో సీఎం స్వయంగా సంఘటనా స్థలికి వచ్చి అధికారుల నుంచి ల్యాప్టాప్లు, ముఖ్యమైన పత్రాలు, మొబైల్ ఫోన్లు బలవంతంగా లాక్కున్నారని ఆరోపించారు. డీజీపీ రాజీవ్ కుమార్, కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. కోల్కతా హైకోర్టులో విచారణ జరగకపోవడంతో సుప్రీంకోర్టుకు వచ్చినట్లు తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా టీఎంసీ, ఈడీ తరపు న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో వెంటనే సుప్రీంకోర్టు జోక్యం పుచ్చుకుంది. గందరగోళం సృష్టించొద్దని సూచించింది. ఉద్దేశపూర్వకంగానే కోర్టులో గొడవ సృష్టిస్తున్నారని తుషార్ మెహతా ఆరోపించారు. కోల్కతా హైకోర్టులో పరిస్థితులు చేదాటిపోవడంతోనే ఇక్కడకు రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టును జంతర్ మంతర్గా మార్చాలనుకుంటున్నారా అని టీఎంసీని ప్రశ్నించింది. ఈడీ దర్యాప్తును అడ్డుకోవడం తీవ్రమైన అంశమని, ఈడీ దర్యాప్తును అడ్డుకున్న అంశంపై విచారణ జరపాల్సి ఉందని సుప్రీంకోర్టు చెప్పింది.